బొమ్మం బాబా ఈసారి స్వామిగారు మెచ్చి మనస్ఫూర్తిగా ఇచ్చిండే ప్రోగ్రాం కొందిరిపికి 3 సంవత్సరాల నుంచి ఇవ్వాలంటే కొన్ని ఆటంకాల వల్ల పోస్ట్పోన్ అవుతుంటే స్వామిగారు ఈసారి ఎవరు వచ్చినా ఎటువంటి అవాంతరాలు వచ్చినా కుందుర్పికి మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రోగ్రాం ఇవ్వాలని స్వామిగారు గట్టి పట్టుదల పెట్టి మనసు పెట్టి ఇచ్చింది. గ్రాండ్గా సక్సెస్ అవుతుంది. సక్సెస్ కావాలంటే మీరందరూ పూర్తి సహకారం చేయాలా, అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వాళ్ళు. మొత్తం భారం అంతా లోకల్ పీపుల్ మీ మీద ఆధారపడి ఉంటుంది. ట్రస్ట్ తరఫున ఏమున్నా సహకారం ఏమున్నా కూడా మేము సహకారం చేస్తాము. అయితే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యేది భారం అంతా లోకల్ పీపుల్ మీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రోగ్రాం ఏముంటుందంటే ప్రొఫెషన్ మండలం నుంచి అనుకూలం మండలం నుంచి వచ్చేస్తుంది. దాదాపు 200-300 మంది కన్యలు కలిసాలు మోస్తారు, ఇక్కడికి వచ్చేస్తారు. స్వామివారి ఇక్కడ సంస్థలతో శాంతి జెండా ఎగిరేస్తారు. నామకరణాలు ఉంటాయి, అక్షరాభ్యాసాలు ఉంటాయి, ఉచిత వివాహాలు ఉంటాయి, ఇవైన తర్వాత భజన పోటీలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు మొత్తం అన్నీ సాయంత్రం స్వామివారి యొక్క ఉపన్యాసం ఉంటుంది, గురు పూజ ఉంటుంది. మహా ఉత్కృష్టమైనటువంటి పూజ అంటే గురు పూజ అంటే అదే. గురు పూజలో ఉండే మొత్తం ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ లౌకికానికి సంబంధించినవి. పారమార్థికమైనట్టు సంబంధించింది ఒక గురు పూజ. ఆ గురు పూజల యొక్క విశిష్టత ఏమంటే వచ్చినటువంటి వేలాది మంది జనము వాళ్ళ యొక్క ఇబ్బందులు ఇక్కట్లన్నీ సంకల్పం చేసుకొని ఆ గురు పూజలో ఏకాగ్రతతో స్వామి మీద మనసు పెట్టేస్తే 100% నెరవేరుతాయి. సంవత్సరానికి ఒక్కసారి స్వామివారి ఆశీర్వాదం ఓపెన్ చేసినది ఈరోజే, అంటే గురు పూజ ఉన్న రోజే ఓపెన్ చేసింటారు. అడిగిన వాళ్ళందరూ అందరికీ ఆ రోజు ఇదైతే. కాబట్టి ఇది ఏదో మామూలుగా ఒక ఉత్సవమో ఇంకొక పర్సనో అన్నట్టు కాకోకుండా ఆ రోజు లౌకికానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనండి. మీకు సంబంధించి ఐకానికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా మీరు పాల్గొనండి. అదొకటి మీకు కొందిరి ప్రజలకు అదొక పెద్ద వరం అది. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి, మనస్ఫూర్తిగా సహకారం చేయండి, సంతోషంగా భక్తిగా మీరు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చండి. మీకు మంచి ఆశీర్వాదం స్వామి దొరుకుతుంది. ఎందుకంటే మీరు అడిగితే ఇచ్చిండే ప్రోగ్రాం కాదు ఇది, స్వామి గారు సాంతకతాన్ని ఇచ్చినటువంటి ప్రోగ్రాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏర్పాటు చేసి సహకారం కోరుకుంటున్నాను. మాకు సెలవు అయితే మేము బయలుదేరుతాం. బొమ్మం బాబా పరమ పవిత్రమైనటువంటి గురు పూజా కార్యక్రమం, ఆరాధన కార్యక్రమం కుందుర్పి గ్రామంకి రావడం చాలా మనందరికీ గురువు మంచి ఆశీస్సులు ఇచ్చినట్ల. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి భక్తి శ్రద్ధలతో గురువు పైన ధ్యాస పెట్టి మనందరికీ కూడా గురువు పైన ఒక అభిమానంతో పాటు భక్తి పారిభస్యం మనందరిలోనే ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసి గురు యొక్క ఆశీస్సులు పొంది ఈ గ్రామానికి వాపి కూప తటాకాదులన్నీ కూడా నిండి మంచి కర్షకానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మనం అందరూ కూడా త్రికరణ శుద్ధికి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. ఇక్కడ అవకాశం అంటే కళా పోషకులకు మంచి అవకాశం ఉంటుంది. కళాకారులకు లోకల్ పీపుల్ ఎవరైనా కానీ కళా ప్రావీణ్యత ఉండి మేము ప్రదర్శించాలనుకుంటే ఉచితంగా మనం స్టేజ్ ఇచ్చేస్తాము. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు మనం సృష్టిలో కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ మనం ప్రోత్సాహం మాట్లాడము. చూడండి, లోకల్ కళాకారులు ఎవరైనా ఉంటే బొమ్మం బాబా స్వామి 3 సంవత్సరాల క్రితంటే మాకు ఆరాధన చేయాలి స్వామి అని కుందిపళ్ళంతా పోయి అడిగినాము. అది మనకి ఫిక్స్ అయ్యి 2 సంవత్సరాలు అంటే ఇది చేతకాని చేరలా.
ధర్మారం ఇచ్చారు. ఈసారి ఎవరు అడిగినా కానీ కుందిరిపూడిలో చాలా ఆశగా ఉన్నారు. కుందిరిపోయి ఈసారి నేను మనమంతా కలిసి కుందిరిపోయి వెళ్ళా. నేను కుందిరిపోయి చెప్తున్నానని మన కుందిరి మీద ఎంత అభిమానంతో బాగా భక్తి శ్రద్ధలు చేసుకుంటారని ఓ నమ్మకంతో మనకి స్వామిగారు ఈ కృపతో ఈ కార్యక్రమం అప్పగించినారు. దీన్ని మనమంతా కలిసి అన్ని పార్టీల వాళ్ళు కానీ వర్గాలు అయితేనే కానీ ఏమీ లేకుండా అంతా కలిసి జయప్రదం చేయాలని అందరినీ కోరుతున్నాను. జై జై సద్గురు బాబా. సర్పంచ్ మాట్లాడాలి. మార్చి 14వ తేదీన మన గ్రామంలో ఈ బంబం బాబా ఉరుసు సందర్భంగా ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తాదులకు కూడా, బంబం బాబా భక్తాదులకు మరి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన గ్రామంలో ఎంతో శక్తియుక్తులతో జరగబోయే ఉరుసు జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన గ్రామంలో ఈ ఉరుసు జరుగుతుంది కాబట్టి మనమందరూ శ్రద్ధతో ఎంతో మనము ప్రయోజకులు అవుతాం కూడా. ఎందుకంటే బంబం బాబా స్వామివారు ఎంతో జ్ఞానంతో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క శక్తియుక్తులు మన గ్రామం పైన వదిలి మనందరినీ సస్యశ్యామలంగా మన గ్రామానికి శాంతి జరిగే విధంగా అన్నీ మంచి జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేద్దామని ఆశిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాట్లాడు భక్తాలు